టాపిక్ వచ్చేసి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, సీఎంస్, గవర్నర్స్. అర్థమైందా? అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు వాటిని పరిపాలిస్తున్న సీఎంస్ అంటే ముఖ్యమంత్రులు మరియు అధికారంలో ఉన్నటువంటి మెయిన్ గవర్నర్ల కోసం మనం డిస్కస్ చేయాలి. అయితే చాలా ఎగ్జామ్స్లో ఈ టాపిక్స్ని అడుగుతున్నాడు కానీ తప్పు వేయడం జరుగుతుంది కనుక మనం చిన్న సింపుల్ కోడ్స్ ద్వారా కొన్ని విషయాలు అంటే 28కి పెద్దానికి కోడ్ పెట్టుకుంటే మనం గుర్తుండవు. అట్లీస్ట్ 28లోకి 20 వాటికి కోడ్ పెట్టుకొని మిగతా 8 గుర్తు పెట్టుకున్నట్లు. అలాగే గవర్నర్లు కూడా అంతే. అలాగే మనం 1 by 1 తెలుసుకుంటూ అంటే మనకి ఏదైతే విధంగా గుర్తుంటుందో దాన్ని మనం కోడ్గా ఏర్పాటు చేసుకుంటే సరిపోద్ది. అంతేగాని ఇదే ఉండాలని రూల్ ఏం లేదు. మీకు ఎలా కోడ్ గుర్తొస్తే అలా దాన్ని ఏర్పాటు చేసుకోండి. కానీ ఫైనల్గా మనకు కావాల్సింది ఏం కావాలి? ఎగ్జామ్లో మార్క్స్ కావాలి. అవునా కాదా? మనం క్వశ్చన్ ఐడెంటిఫై చేయాలా, ఆన్సర్ని ఐడెంటిఫై చేసి మనం మార్క్స్ సాధించాలి. అందువలన ఒకసారి మనం ఏ విధంగా మనం చేద్దాం ఒకసారి చూద్దాం. ఇప్పుడు స్టేట్స్ చెప్పేసరికి స్టేట్స్, క్యాపిటల్, సీఎం, గవర్నర్ అని చెప్పాను. మనకి చాలా మందికి స్టేట్ యొక్క క్యాపిటల్స్ కూడా తెలియవు. ముందు స్టేట్ క్యాపిటల్ తెలుసుకున్న తర్వాత ఈ సీఎంస్ యొక్క పేర్లన్నీ తెలుసుకున్న తర్వాత గవర్నర్ పేర్లు తెలుసుకున్న తర్వాత కోడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏంటమ్మా? అమరావతి క్యాపిటల్. ఇక్కడ సీఎంగా ఎవరన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్. మరియు అరుణాచల్ ప్రదేశ్కి ఇటానగర్ రాజధాని. ఇక్కడ ఎవరున్నారు? పెమా ఖండు. ఎవరున్నారు? మరి ఇక్కడ గవర్నర్ అంటే కైవల్య త్రివిక్రమ్ ఎవరమ్మా? పర్నాయక్. కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. ఆ పేర్లు గుర్తు రావాలి మీకు. అందువల్లనే మీరు కూడా చెప్పండి బ్యాక్ నుంచి. అలాగే బీహార్ నుంచి ఎవరంటే పాట్నా, బీహార్ యొక్క రాజధాని పాట్నా. నితీష్ కుమార్ సీఎం. విశ్వనాథ్ అర్లేకర్. మరి ఛత్తీస్గఢ్ కి రాయ్పూర్. ఇక్కడ విష్ణు డియో సాయ్. అలాగే ఇక్కడ విశ్వభూషణ్ హరిచందన్. మరి అస్సాంకి దిస్పూర్ రాజధాని హేమంత బిశ్వ శర్మ. అలా ఇక్కడ గులాబ్ చంద్ కటారియా. మరి ఢిల్లీ అంటే ఏంటమ్మా? ఢిల్లీ యూటీ, యూనియన్ టెరిటరీ. న్యూఢిల్లీ అంట హెడ్ క్వార్టర్. అరవింద్ కేజ్రీవాల్ మీ అందరికి తెలిసిందే. అనిల్ బైజల్ అనే అతను గవర్నర్ గా మనకి పనిచేయడం జరుగుతుంది. అలాగే గోవా పనాజీ ప్రమోద్ సావత్. ఎవరమ్మా? ప్రమోద్ సావత్ సీఎం. ఇక్కడ శ్రీధరన్ పిల్లై అనే వ్యక్తి ఎవరంటే గవర్నర్ గా పనిచేయడం జరుగుతుంది. మరి గుజరాత్ కి గాంధీనగర్ హెడ్ క్వార్టర్. ఇక్కడ భూపేంద్ర భాయ్ పటేల్ ఆచార్య దేవవ్రత్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇక్కడ గవర్నర్ గా పనిచేస్తున్నాడు. తర్వాత హర్యానా చండీగఢ్ మనోహర్ లాల్ ఖట్టర్, బండారు దత్తాత్రేయ చెప్పాం. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా సుఖ్దేవ్ సింగ్ సుక్కు. అలాగే శివప్రతాప్ శుక్లా. అంటే పేర్లు ముందు చెప్తున్నాను, తర్వాత మనం కోడింగ్ లో మనం డిస్కస్ చేద్దాం. ముందు పేర్లు తెలియాలి కనుక ప్రతి వ్యక్తి నేర్చుకోండి ముందు. తర్వాత జార్ఖండ్ కి రాంచీ హేమంత్ సోరెన్ ఉన్నారు. సిపి రాధాకృష్ణన్ ఉన్నారు. కర్ణాటకకి బెంగళూరు రాజధాని సిద్ధారామయ్య థావర్ చంద్ గెహ్లట్. కేరళకి తిరువనంతపురం రాజధాని పినరయి విజయన్. ఇక్కడ అరీఫ్ మహమ్మద్ ఖాన్ అనే అతను మనకి ముస్లిం క్యాండిడేట్ ఉన్నారు అని చెప్తున్నాను. తర్వాత మధ్యప్రదేశ్ భోపాల్ ఇక్కడ మోహన్ యాదవ్, చంగుబాయ్ పటేల్. మహారాష్ట్ర ముంబై ఏక్నాథ్ సిండే, రమేష్ బయాస్. మణిపూర్ ఇంపాల్ ఎన్ బీరేన్ సింగ్, అనసూయ ఉయకే. మేఘాలయ షిల్లాంగ్ కొర్నాడ్ కొంగల్ సంగ్మా. ఇక్కడ ఫగు చౌహాన్. అలాగే మిజోరాం ఐజ్వాల్ పియు లల్డు హోమా. ఇక్కడ కంబంపాటి హరిబాబు. అలాగే నాగాలాండ్ కి కోహిమా నిఫియో రియో. ఇక్కడ గవర్నర్ వచ్చి లా గణేశన్. ఒడిశాకి భువనేశ్వర్ నవీన్ పట్నాయక్ గణేష్ లాల్. అలాగే పాండిచ్చేరి రాజధాని ఎన్ రంగస్వామి. తమిళసై సౌందర్య రాజన్. అలాగే పంజాబ్ చండీగఢ్ భగవంత్ మాన్ బన్వర్లాల్ పురోహిత్. రాజస్థాన్ కి జైపూర్ రాజధాని భజన్ లాల్ శర్మ కలరాజ్ మిశ్రా. సిక్కిం కి గ్యాంగ్టక్ పిఎస్ గోలే. అక్కడ లక్ష్మీప్రసాద్ ఆచార్య. అలాగే తమిళనాడుకి చెన్నై రాజధాని ఎంకే స్టాలిన్ మనకి సీఎం గా ఉన్నారు. ఆర్ఎన్ రవి గవర్నర్. ఇక్కడ తెలంగాణ, ఇక్కడ టిఎస్ అంటే తెలంగాణ స్టేట్ కి హైదరాబాద్ రేవంత్ రెడ్డి. తమిళసై సౌందర్య రాజన్. అలాగే 27
త్రిపుర అగర్తల మాణిక్ షా, సత్యదేవ్ నారాయణ ఆర్య. యూపీ అంటే ఉత్తరప్రదేశ్ లక్నో యోగి ఆదిత్యనాథ్, ఆనందీబెన్ పటేల్. ఆనందీబెన్ పటేల్. అయితే ఇవన్నీ కూడాను 28 రాష్ట్రాలు మరియు మనకి కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు చెప్పాను, కానీ మీకు ఇందులో 10 కూడా నాకు ఎవరికి తెలిసి ఉండవు. అవునా కాదా? తెలుసా తెలీదా? 10 కూడా మ్యాక్సిమం తెలిసి ఉండవు. మనకు తెలిసినవి ఏంటంటే కేవలం ఆంధ్రప్రదేశ్ తెలుస్తుంది, తెలంగాణ, తమిళనాడు, అలాగే ఒడిస్సా, ఇంకేంటమ్మా యూపీ. అవునా కాదా? ఢిల్లీ. ఎందుకంటే ఫేమస్ పర్సన్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళ మాత్రం తెలుస్తాయి. కానీ మిగతా స్టేట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా? ఇప్పుడు ఒకసారి మనం చిన్న చిన్న కోడ్స్ ద్వారా మనం గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం 20 వరకు మీతో చెప్పిస్తాను. 28 స్టేట్స్లో 20 స్టేట్స్ వరకు మీతో చెప్పిస్తాను. మళ్ళీ ఇక్కడ స్టేట్ అడగగానే మీరు పేరు చెప్పినట్టు ఉండాలి, పేరు అడగగానే స్టేట్ చెప్పినట్టు ఉండాలి. ఉంటుందా ఉండదా? స్టార్ట్ చేద్దాం. ఓకే, అయితే మనకి ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా? ప్రతి ఒక్కరికి తెలిసింది అమరావతి, జగన్మోహన్ రెడ్డి, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్. చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఇక్కడ అబ్దుల్ నజీర్ అంటే మనకు గుర్తు రావాలి. ఇక్కడ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి జస్టిస్ అబ్దుల్ నజీర్. జస్టిస్ అబ్దుల్ నజీర్ కనుక మనకి ఇతను అంటే న్యాయ వ్యవస్థ నుండి వచ్చిన వ్యక్తి ఇతను, అందువలన ఇతను కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అనగానే భారతదేశానికి తూర్పు వైపు ఉన్నటువంటి మొదటి కొనని మనం ఏం చెప్తాం? అరుణాచల్ ప్రదేశ్. ఏం చెప్తాం? ఈ అరుణాచల్ ప్రదేశ్ లో మనకి మొట్టమొదటిసారిగా సూర్యోదయం జరుగుతుందని చెప్తాం. మరి చిట్ట చివరిగా ఎక్కడ మరి అవుతుందంటే ఏం చెప్పాం? సూర్యోదయం ఎక్కడ జరుగుతుంది? గుజరాత్ లో జరుగుతుంది. అయితే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్, ఇక్కడ పెమా ఖండు అని చెప్పాం. ఏం చెప్పాం? ఓన్లీ సీఎంస్ ముందు డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నర్స్కి వెళ్దాం. రెండు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఓన్లీ సీఎంస్ మాత్రం గుర్తుపెట్టుకుందాం ఫస్ట్. అది ఇక్కడ సూర్యోదయం అయ్యే ప్లేస్ లో ఎక్కువగా ఎవరు వెళ్ళాలనుకుంటారు చెప్పండి? ఎవరు ప్రేమికులు వెళ్ళాలనుకుంటారు. అవునా కాదా? సూర్యోదయం మొట్టమొదటి జరుగుతుంది భారతదేశంలో. ఈ పాయింట్ కంటే ప్రేమికులు ఏమనుకుంటారు? అక్కడికి వెళ్తే అదొక రకమైన అనుభూతి. మనం ఎలాగైతే అరకు వెళ్ళాలనుకుంటామో అలా వెళ్ళాలనుకున్నారని మీరు అనుకుంటే, ప్రేమికులు వెళ్ళాల్సింది ఎక్కడికంటే అరుణాచల్ ప్రదేశ్. ఎక్కడికమ్మా? అలాగే మీరు డైవర్ట్ చేసుకోవాలి, మీ మైండ్ లో ఆ టాపిక్ అలా డైవర్ట్ చేసుకోవాలి. అలాగే బీహార్ అనేసరికి పాట్నా రాజధాని. ఇక్కడ నితీష్ కుమార్ అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ మధ్య కాలంలో మనకి మందుని ఏం చేశారు? బ్యాన్ చేసినటువంటి రాష్ట్రం ఏదంటే బీహార్. అంటే నీతివంతమైన పాలన అందిస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడంటే బీహార్ లో. ఎవరా వ్యక్తి? నితీష్ కుమార్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఒకటి పెమా ఖండు అనగానే మీకు గుర్తు రావాలి. ఏం గుర్తు వస్తుంది? మరి నితీష్ కుమార్ అనే గుర్తు ఎక్కడ వస్తుంది? బీహార్. రెండు కూడా మనకి ఈజీగా గుర్తుంటాయి. తర్వాత ఛత్తీస్గఢ్ అనేది రాయ్పూర్. ఇక్కడ ఏంటంటే విష్ణు డియోసాయ్. మనకి అతి చెత్త వ్యక్తి ఎవరంటే విష్ణు అని గుర్తుపెట్టుకోవచ్చు. అందులో మనకు తెలిసిన వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే లేదంటే ఛత్తీస్గఢ్ అనేసరికి మనకి అంతా ఇక్కడ ఎక్కువ అడవులు ఉంటాయి. అవునా కాదా? ఛత్తీస్గఢ్ అంటే దేనికి ఫేమస్? అడవులకు ఫేమస్. అవునా కాదా? అడవులకు ఫేమస్ కనుక అడవుల్లో నువ్వు డియో వేసుకుని తిరగలవా? డియో ఉందా? డియో అంటే ఏంటి? బైక్ ఉంది కనుక, స్కూటీ ఉంది కనుక ఈ డియోని మనం ఫారెస్ట్ లో తిరగలేము. అంటే ఛత్తీస్గఢ్ అనేసరికి ఎక్కువ అడవుల ప్రాంతము లేదంటే మావోయిస్ట్ ప్రాంతం అని చెప్పి మనం అక్కడ తిరగలేము అని గుర్తుపెట్టుకోవడానికి మీకు ఎలా లాస్ట్ లో చెప్పేటప్పుడు అన్ని గుర్తొస్తాయి. అంటే కోడ్ లో చెప్పేటప్పుడు ఒక్కొక్కలా ఉంటది, కానీ లాస్ట్ లో చెప్పేసరికి అన్ని గుర్తొస్తాయి. ఛత్తీస్గఢ్ అనగా నీకేం గుర్తొస్తుంది? డియో గుర్తుపెట్టుకో. ఏం గుర్తుపెట్టుకోవాలి? మరి అస్సాంని లాస్ట్ లో మనం డిస్కస్ చేద్దాం. కొన్నిటిని వదిలేసి వెళ్దాం. ఢిల్లీ మీకు తెలిసిందే. గోవా. ఏంటమ్మా? గోవా వెళ్ళాలని ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుందా ఉండదా? కానీ నువ్వు ఎప్పుడు వెళ్ళాలంటే గోవాని ఎప్పుడు వెళ్ళాలంటే నీకు ప్రమోషన్ వస్తే మాత్రం వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? నువ్వు ప్రమోషన్ వస్తే మాత్రమే గోవాకి వెళ్ళాలి అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు 4 చెప్పాను, ఒకసారి చెప్పండి. ప్రేమికులు అనగానే పెమా ఖండు ఎక్కడ చెప్పాను? మరి నితీష్ కుమార్ అనగానే ఎక్కడ చెప్పాను? మరి ఛత్తీస్గఢ్ కోడ్ ఏం చెప్పాను? డియో అని చెప్పాను. విష్ణు గాని డియో చెప్పాను. మరి నీకు ప్రమోషన్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు అంతవరకు గోవా వెళ్ళకూడదని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గుజరాత్. ఏంటమ్మా? గుజరాత్ ఇక్కడ భూపేంద్ర భాయ్ పటేల్
అంటే భూపేంద్ర భాయ్ పటేల్ అంటే భూమండలానికే భాయ్ లాంటి వ్యక్తి ఒక స్టేట్ లో ఉన్నాడు. అతను ఎవరంటే గుజరాత్ లో. ఆ గుజరాత్ లో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? నరేంద్ర మోడీ. అంటే భూమండలానికే భాయ్ అంటే భాయ్ అంటే ఎవరు? అన్న. భాయ్ అంటాం కదా, అన్న తమ్ముడు అంటాం. అలాంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే గుజరాత్ ఉన్నాడు. ఆ గుజరాత్ ఉన్న వ్యక్తే నరేంద్ర మోడీ అని గుర్తు. అంటే నరేంద్ర మోడీ మనకి ఏమవుతాడమ్మా? భాయ్ అవుతాడు. ఏమవుతాడు? భాయ్ అని గుర్తుపెట్టుకోవాలి. భాయ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఏ స్టేటు? గుజరాత్ స్టేటు. అలాగే హర్యానా కూడా లాస్ట్ లో చూద్దాం. తర్వాత హిమాచల్ ప్రదేశ్. ఏంటమ్మా? హిమాచల్ ప్రదేశ్ అంటే దీనిలో ఏముంది పేరు? హిమము. హిమమే కాదా? హిమం అంటే ఏంటమ్మా? మంచు. మంచు అది స్నో అంటాం, అవునా కాదా? మంచు నీకు సుఖాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటావు అనుకోవా, అవునా కాదా? హిమం అనేసరికి మనకి ఏసీ వేసుకుంటాం. దేనికి వేసుకుంటాం? సుఖం కోసమే కదా, లగ్జరీ కోసమే కదా. అలాగా సుఖ్దేవ్ సింగ్ మనకి సుఖ్వీంద్ర సింగ్ సుక్కు అనేది ఎవరంటే హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలా. హిమం అనగా నీకు రావాల్సింది సుఖ్వీంద్ర సింగ్ సుక్కు. అలాగే జార్ఖండ్ లాస్ట్ లో నీకు డిస్కస్ చేద్దాం. తర్వాత కర్ణాటక అంటే సిద్ధరామయ్య. ఇక్కడ చూడండి, మనకి పురాతన కాలంలో కర్ణుడు ఉన్నాడా లేడా? కర్ణుడు. ఈ కర్ణుడు ఇక్కడ కర్ణ అని ఉంది. అలా ఇక్కడ రాముడు కూడా ఉన్నాడా లేదా? రామయ్య అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి కర్ణాటక అనగానే మనకి రావాల్సిందేనమ్మా సిద్ధరామయ్య. కర్ణుడు, రాముడు అంతా కూడా మనకి పురాతన కాలంలో మనం ఏం చదువుకున్నాం? కర్ణుడు విలువిద్యలో ఏం చెప్పాం? ఆరితేనివాడు. మరి రాముడు ఏంటి? సేమ్ అదే కదా. అలాగా ఇక్కడ కర్ణాటక అనేసరికి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి మనం? ఏం గుర్తు? సిద్ధరామయ్య. అందువల్ల పేర్లు ముందు రావాలి, మీకు వస్తేనే మీకు కోడ్ అనేది ఆటం అర్థం అవుతుంది. అలాగే కేరళ అనేసరికి పినరయి విజయం. కేరళ వాళ్ళు 99% ఎడ్యుకేషన్ నుండి ఏం సాధిస్తున్నారు? ఇక్కడ విజయాన్ని సాధిస్తున్నారు అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా 100% గుర్తు వస్తుంది. ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఇక్కడ పెమాఖండు ఏం చెప్పామా? పెమాఖండు అనగానే అరుణాచల్ ప్రదేశ్ చెప్పాం. మరి అలాగే నితీష్ కుమార్ దేనికి చెప్పాం? నితీష్ కుమార్ ఎక్కడ చెప్పాం? బీహార్ చెప్పాం. తర్వాత ఇంకేం చెప్పాం? ఛత్తీస్గఢ్ ఏం చెప్పాం? ఛత్తీస్గఢ్. డియో ఏం చెప్పాం? డియో. మరి నీకు ప్రమోషన్ ఇస్తే ప్రమోద్ సావంత్ అని ఏం చెప్పాం? గోవా అని చెప్పాం. ఏం చెప్పాం? గోవా చెప్పాం. మరి అలాగే కర్ణ అనేసరికి ఏం చెప్పాం? మనకి రామయ్య, సిద్ధరామయ్య. ఇంకేం చెప్పాం? కేరళ అనేసరికి ఏం చెప్పాం? విజయం అని చెప్పాం. ఏం చెప్పాం? విజయం. కేరళ అనేసరికి విజయం సాధిస్తారు అలా చెప్పాను. అలాగే మనకి భాయ్ అని చెప్పాను. భాయ్ అంటే ఎవరమ్మా? భాయ్ అనేసరికి ఎక్కడ చెప్పాలి మనం? గుజరాత్. ఎక్కడ? గుజరాత్ చెప్పాలి. ఇంకేం చెప్పావు? హిమాచల్ ప్రదేశ్ అంటే సుఖంగా ఉండాలంటే మనకి హిమాచల్ ప్రదేశ్ అని కలిసి సుక్కు అని చెప్పాను, అవునా కాదా? ఇవన్నీ కూడా మీకు తెలియని టాపిక్స్. ఇప్పుడు ఎలా తెలుసుకున్నారు? 1 2 3 4 5 6 7 8 సుమారు 10. ఈ 13లో మనం ఎన్ని నేర్చుకున్నాం? 10ని అవలేలగా నేర్చుకోవడం జరిగింది. గుర్తులేవా? అలాగా అన్ని కూడా మనం డిస్కస్ చేయాలి. డిస్కస్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటది. నీకు కావాల్సింది నువ్వు ఏ కోడైనా పెట్టుకో, కానీ మనకు అల్టిమేట్ గా మనకు గుర్తుండాలి. ఎగ్జామ్ లో మార్క్ కావాలి. దానికోసం ఈ కోడింగ్ సిస్టమ్ అని మనం పెడుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి. సీఎంలు చెప్పాలి, మళ్ళీ ఏం చెప్పాలి? ఇక్కడ గవర్నర్ చెప్పాలి. కన్ఫ్యూజ్ అనేది రాకుండా ఉండాలి. అలాగే మధ్యప్రదేశ్ ఇక్కడ మోహన్ యాదవ్ లాస్ట్ లో చెప్తాను. ఇక్కడ మహారాష్ట్ర ఏక్నాథ్ సిండే. మహారాష్ట్ర ఏంటమ్మా? ఒకటే వాడు గుర్తుపెట్టుకోవాలా, ఏక్నాథ్. భారతదేశానికి ఆర్థిక రాజధాని ఏదంటే మహారాష్ట్ర, అవునా కదా? అంటే మొత్తం డబ్బుతో కూడుకున్నటువంటి ప్రపంచం కనుక ఒకే ఒక్కరు సాధిస్తున్నారు. ఏక్ అంటే ఎవరమ్మా? ఒకే ఒక్కరు. ఎవరు సాధిస్తున్నారు? అతను మహారాష్ట్ర అనగానే ఏక్నాథ్ సిండే. ఏక్నాథ్. మరి మణిపూర్ అన్న మనీ అనగానే మనకి మనీ ఉంటే మనకు దొరికేవేంటి? బీర్లు దొరుకుతాయి. ఏం దొరుకుతాయి? బీర్లు మనకు కావాలంటే ఏం పెట్టాలి మనం? అలాగా బీరేన్ సింగ్ అలా గుర్తుపెట్టుకోవాలి. మనీ అనగానే మనకు గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? బీరేన్ సింగ్ గుర్తు రావాలి. మరి మేఘాల్లో మనకి బాగా తిరిగేవేంటమ్మా? కొంగలు తిరుగుతాయి. ఏం తిరుగుతాయి? అందువలన
కొన్రాడ్ పొంగల్ సంగ్మా, కొన్రాడ్ పొంగల్ సంగ్మా. ఒకసారి చెప్తే మహారాష్ట్ర గారిని గుర్తు రావాలి. ఏక్నాథ్ సిండే. మనీ ఉంటే నీకు ఏం తిరుగుతాయి? బీరేన్ సింగ్. మేఘాల్లో ఏం తిరుగుతాయి? పొంగల్ సంగ్మా అని గుర్తుపెట్టుకోవాలా. మిజోరాం, ఇక్కడ చూడండి మిజోరాం. మిజో అంటే జ్వరం, అవునా కదా? జ్వరం అంటే ఏంటమ్మా? మనకు జ్వరం వస్తుంది కదా. జ్వరం వస్తే నువ్వు ఇక్కడ లాల్ అనే మాట ఉంది చూడండి. లాల్ అంటే ఏంటమ్మా? లాల్ అంటే ఏంటి? లాల్ అంటే వాటర్. లాల్ అంటే మనమా? అలాగా లాల్ అని గుర్తుపెట్టుకోండి. అంటే జ్వరం వస్తే నువ్వేం చేయకూడదు? స్నానం చేయకూడదు అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? చల్లనీళ్ళతో స్నానం చేయకూడదు, లాల్ అని గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఎలా గుర్తొస్తే అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే నాగాలాండ్ చూడండి. నాగాలాండ్ రియో అని ఉంటుంది. రియో అంటే రియో ఒలింపిక్స్ గేమ్స్ మన దేశంలో నాగాలాండ్ లో పెట్టాలనుకున్నారు. రియో ఒలింపిక్ గేమ్స్ ఆల్రెడీ అయ్యాయి కదా. ఒలింపిక్ గేమ్స్ రియోలో అయిన ఒలింపిక్ గేమ్స్ మనం నాగాలాండ్ లో పెట్టాలనుకున్నాం, కానీ మనం పెట్టలేకపోయామని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత దానికి ఇంకొక కోడ్ అనేది ఉంది, దాన్ని కూడా చెప్తాను. తర్వాత ఇక్కడ ఒడిశాకి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనందరికీ తెలిసిందే కాదా? ఒడిశా స్టేట్ కోసం అందరికీ తెలిసిందే. పాండిచ్చేరి లాస్ట్ లో చెప్తారు రంగస్వామి. పంజాబ్ ఏంటమ్మది? పంజాబ్. పంజాబ్ వచ్చేసి భగవంత్ మాన్. ఇక్కడ ఎక్కువగా మనకి భారతదేశంలో దేశం మీద ప్రేమ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే పంజాబ్. అర్థమైందా? అలాగే వాళ్ళు ఎక్కువ భక్తులు కూడా. అలాగే మనం గుర్తుపెట్టుకుంటే భగవంతుణ్ణి బాగా పూజించే వ్యక్తులు ఎవరంటే పంజాబ్ ప్రజలను గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాజస్థాన్ అనేసరికి ఇక్కడ భజన్ లాల్ శర్మ. రాజస్థాన్ అనేసరికి భజన అంటే ఇక్కడ రాజా అనగానే రాజుల కాలంలో రాజులకి మనం ఏం చేసేవాళ్ళం? భజనలు చేసేస్తే గానీ మనకి ఏంది, లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు? వేసేస్తారనే ఉద్దేశంతో మనం రాజుల్ని అప్పుడు భజనలు చేసి మనం వాళ్ళని సమన్వయపరిచేవాళ్ళు. అలాగే సిక్కిం అనేసరికి గ్యాంగ్టాక్ గోలే. ఏంటమ్మా? గోలే. ఇక్కడ మనకి చూడండి సిక్ అయ్యామనుకోండి, సిక్ అయితే నీకు ఏమొస్తుందమ్మా? గోళీలు వేసుకుంటాం అని గుర్తుపెట్టుకోండి. సిక్ అయితే ఏమవుతావు? నువ్వు గోళీలు వేయాలి. గోళీలు వేస్తే కానీ ఏమవుతుంది? తగ్గదు, లేకపోదని చెప్పి అలా గుర్తుపెట్టుకో. తమిళనాడు మీకు అందరికీ తెలిసిందే. స్టాలిన్. తెలంగాణ మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ తెలంగాణ ఎవరమ్మా? రేవంత్ రెడ్డి. త్రిపుర మాణిక్ షా. ఏంటమ్మా? మాణిక్ షహా. ఇక్కడ కూడా మన త్రిపురాను కూడా మన కోడ్లో చెప్పొచ్చు. ట్రిప్ అంటే ట్రిప్ వేస్తే, ట్రిప్ కావాలంటే నీకు ఏం కావాలి? నీకు మనీ కావాలని గుర్తుపెట్టు. ట్రిప్ వేయాలంటే మనీతో కూడుకున్నదే కదా. ఇందాక ఒక చెప్పాను, మనీ అనగానే బీరేన్ సింగ్, అది కూడా గుర్తుపెట్టుకోవాలా. ట్రిప్ అనగానే మాణిక్ షా. ఉత్తరప్రదేశ్ ఏంటమ్మా? యోగి ఆదిత్యనాథ్. ఇవి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్ వచ్చేసి డెహ్రాడూన్ పుష్కర్ సింగ్ దమాని. ఏంటమ్మా? పుష్కర్ సింగ్ దమాని. ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఉత్తరాఖండ్ లో పుష్కరాలు ఎక్కువగా జరుగుతాయని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ అనేవి పంచ నదుల యొక్క కలయికలు, అనేక నదులు అక్కడ కలుస్తూ ఉంటాయి కనుక పుష్కరాలు జరుగుతాయని చెప్పాలి. వెస్ట్ బెంగాల్ మీకు మమతా బెనర్జీ తెలుసు. లడక్ వచ్చేసి ఇవి నేను రెండు కూడా మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ 28 స్టేట్స్ లో మనం ఎన్ని స్టేట్స్ గుర్తుపెట్టుకున్నామో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఎన్ని స్టేట్స్ మనకి స్టేట్స్ యొక్క సీఎంలు తెలుసో ఒకసారి చూద్దాం. ఏపీ అనగానే మనకు గుర్తు రావాల్సింది అరుణాచల్ ప్రదేశ్ అనగానే ప్రేమికులు ఎక్కడికి వెళ్తారని చెప్పాను. అలాగే బీహార్ అనగానే నీతివంతమైన పాలన ఎవరిస్తున్నారు? నితీష్ కుమార్. ఛత్తీస్గఢ్ అనగానే డియో. మరి అస్సాం అనగానే హిమంత్ బిశ్వ శర్మ అని చెప్పాను. అది మీకు కోడ్ లో చెప్పలేదు కనుక కోడ్ లో చెప్పను కూడా పక్కన రాద్దాం, లాస్ట్ లో చెప్తాను. తర్వాత ఢిల్లీ అనగానే మీకు తెలిసిందే అరవింద్ కేజ్రీవాల్. గోవా ఎందుకు వెళ్తాం మనం? ప్రమోషన్ వస్తే వెళ్తాం. మరి గుజరాత్ లో ఉండేది ఎవరమ్మా? హాయ్. అలాగే హర్యానా కూడా చెప్పలేదు, మనోహర్ లాల్ ఖట్టర్. హిమాచల్ రెండోది చెప్పలేదు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ హిమం అంటే ఏంటమ్మా? సుఖం కోసం అని చెప్పాను. జార్ఖండ్ హేమంత్ సోరెన్ కూడా మీకు చెప్పలేదు. కర్ణాటక అనేసరికి రామయ్య అని చెప్పాను. కేరళ అనేసరికి ఏం చెప్పాను? విజయం అని చెప్పాను. ఏం చెప్పాను? మధ్యప్రదేశ్ కూడా మీకు చెప్పలేదు, నాలుగోది. అలాగే మహారాష్ట్ర అంటే ఏక్నాథ్ సిండే. మనీ ఉంటే మనం ఏం కొనుక్కోవచ్చు? మేఘాల్లో ఏం తిరుగుతాయి? పొంగల్ సంగ్మా. మిజోరాం జ్వరం వస్తే ఏం చేయాలమ్మా? లాల్ అంటే వాటర్ తో స్నానం చేయకూడదని గుర్తుపెట్టి మీ ఇష్టం ఎలాగైనా. నాగాలాండ్ లో పెట్టాల్సిన ఒలింపిక్స్ ఎక్కడ పెట్టారు? రియోలో పెట్టారు. ఒడిషా నవీన్ పట్నాయక్. పాండిచ్చేరి ఎన్ రంగస్వామి. పంజాబ్ అంటే ఎక్కడంటే పంజాబ్ అంటే ఏం చెప్పాను? భగవంతుని బాగా పూజిస్తారని చెప్పాను. రాజస్థాన్ అనేసరికి రాజస్థాన్ ఏం చెప్పాను? రాజా అనగానే భజన్ అని చెప్పాను. ఏం చెప్పాను? భజన్. సిక్కు వస్తే ఏమవుతుంది? మనం గోలే.
తమిళనాడు మీకు తెలుసు, తెలంగాణ మీకు తెలుసు, త్రిపుర ట్రిప్ వేయాలంటే మనకి ఏం కావాలి? మనీ కావాలి. ఉత్తరప్రదేశ్ కూడా మీకు తెలుసు, యోగి ఆదిత్యనాథ్. అలాగే ఉత్తరాఖండ్ అనేది పుష్కర్ సింగ్ ధమాని, వెస్ట్ బెంగాల్ అనేసరికి మమతా బెనర్జీ, లడక్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే జమన్ సెరింగ్ నమ్గ్యాస్ అనేది. ఇవన్నీ కూడాను మనం స్టేట్ సంబంధించిన విషయాలు మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు పేర్లు చెప్తాను, మీరేం చేయాలంటే ఆ స్టేట్ యొక్క సీఎం ఎవరో గుర్తుపెట్టాలి. అర్థమైందా? అంటే మీకు ఓన్లీ కోడ్లో ఏమైతే చెప్పామో ఏదైతే చెప్పామో అది